Welcome to SS Mathematics. Today I am discuss the title of the paper Abstract Algebra. Now we go to syllabus of the Abstract Algebra. This is a syllabus of Abstract Algebra. Abstract Algebra is containing 5 units. This is also called as group theory. Let us see the syllabus. Unit 1 is groups. Unit 2 is subgroups and cosets. Unit 3 is normal subgroups. Unit 4 is homomorphism. And final unit 5 is permutation groups and cyclic groups. Okay, now see the first unit syllabus. Unit 1 groups. దీనిలో ఉన్నటువంటి సబ్ టాపిక్స్ ఏమేమిటి అంటే బైనరీ ఆపరేషన్స్ అంటే ఏమిటి, ఆల్జిబ్రిక్ స్ట్రక్చర్ అంటే ఏమిటి, సెమీ గ్రూప్ మోనాయిడ్, గ్రూప్ డెఫినేషన్స్, ఎలిమెంటరీ ప్రాపర్టీస్, ఫైనైట్ అండ్ ఇన్ఫైనైట్ గ్రూప్స్ అండ్ ఆర్డర్ ఆఫ్ ఏ గ్రూప్, composition table with example. In this video, discuss the binary operation. అసలుకి బైనరీ ఆపరేషన్ అంటే ఏమిటి, దానికి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. Before discuss this topic, first we know the basics of the number system. What is the number system? Types of numbers. First, natural number. దీని యొక్క సెట్ డినోట్ వచ్చేసి క్యాపిటల్ ఎన్తో డినోట్ చేయడం జరుగుతుంది. ఇవి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే 1 నుంచి స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి హోల్ నెంబర్స్, దీన్ని డబల్తో డినోట్ చేస్తాం. దీని యొక్క స్టార్టింగ్ నుంచి 0 నుంచి స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ ఇంటీజర్స్, జెడ్తో డినోట్ చేస్తాం. -∞ నుంచి +∞, అంటే -∞, -3, -2, -1, 0, 1, 2 ఈ విధంగా ఉంటాయి. నెక్స్ట్ రేషనల్ నెంబర్స్. ఏదైనా ఒక నెంబర్ అనేది p/q రూపంలో కానీ ఉన్నట్లయితే దాన్ని రేషనల్ నెంబర్స్ అంటాం. దీన్ని క్యూతో డినోట్ చేయడం జరుగుతుంది. వేర్ p, q అనేవి ఇంటీజర్స్ అండ్ q ఈజ్ నాట్ 0. q అనేది 0 కాకూడదు. నెక్స్ట్ ఇర్రేషనల్ నెంబర్స్ విచ్ కెనాట్ బి రిప్రజెంటెడ్ యాజ్ రేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్లో రిప్రజెంట్ చేయలేని నెంబర్స్ ఏమైతే ఉన్నాయో వాటిని ఇర్రేషనల్ నెంబర్స్ అంటాం. దిస్ ఈజ్ ఏ నెంబర్ సిస్టమ్. ఇది మనకి 6th స్టాండర్డ్లోనే ఉంటుంది, ఒకసారి రీకాల్ చేసుకుందాం అంతే. ఓకే, నెక్స్ట్ మన టాపిక్లో వెళ్ళిపోదాం. మన టాపిక్ వచ్చేసి వాట్ ఈజ్ బైనరీ ఆపరేషన్ అండ్ దేర్ ప్రాపర్టీస్. ఈ యొక్క బైనరీ ఆపరేషన్ అంటే ఏమిటి, దాని మీద బేస్ చేసుకొని కొన్ని ప్రాపర్టీస్ అనేది ఇంప్రూవ్ చేయడం జరిగింది. ఏమిటో చూద్దాం. ఫస్ట్, బైనరీ ఆపరేషన్. వాట్ ఈజ్ బైనరీ ఆపరేషన్? లెట్ us see the definition. Let A be a non-empty set and let F maps A cross A into A is a mapping. Then F is called binary operation or binary composition. దీన్ని బైనరీ ఆపరేషన్ అని అనొచ్చు లేదా బైనరీ కంపోజిషన్ అయినా అనొచ్చు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది మ్యాపింగ్. మనం ఫంక్షన్స్లో మ్యాపింగ్ అంటాం, కానీ ఇక్కడ గ్రూప్ థియరీకి వచ్చేసరికి బైనరీ ఆపరేషన్ అంటాం. దానికి దీనికి తేడా అదే, ఓన్లీ నేమ్ చేంజ్ అంతే. సో డెఫినేషన్ ప్రకారం ఏంటంటే ఒక నాన్ ఎంప్టీ సెట్ తీసుకోవాలి అండ్ ఒక మ్యాపింగ్ అనేది అడ్జస్ట్ అవ్వాలి, అప్పుడు దాన్ని బైనరీ ఆపరేషన్ అంటాం. ఈ A క్రాస్ A అనేది కార్టీషియన్ ప్రోడక్ట్, ఆల్రెడీ మనకి తెలుసు, ఫంక్షన్స్లో నేర్చుకుని ఉంటాం. సో ఈ డెఫినేషన్ అర్థం కావడానికి మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చేద్దాం. డెఫినేషన్ ప్రకారం ఒక నాన్ ఎంప్టీ సెట్ తీసుకోవాలి.
నేనేం చేస్తుంటే నవ్ వి టేక్ ది నాన్ ఎంప్టీ సెట్ ఎన్ ఎన్ ఈజ్ మీనింగ్ ఏంటంటే ది సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్. ఒక నాన్ ఎంప్టీ సెట్ తీసుకున్నా. నెక్స్ట్ ఒక మ్యాపింగ్ కావాలి. నేను ఎఫ్ బదులు ప్లస్ అని ఒక బైనరీ ఆపరేషన్ తీసుకున్నా. ప్లస్ మ్యాప్స్ ఎన్ క్రాస్ ఎన్ ఇంటూ ఎన్ ఒక మ్యాపింగ్ తీసుకున్నా. దీని మీనింగ్ ఏంటంటే, దాని మీనింగ్ చెప్తున్నా చూడండి. సపోజ్ వి టేక్ ది ఎనీ 2 న్యాచురల్ నెంబర్స్ 2, 5, then 2 + 5 = 10. 10 ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎన్. 10 కూడా ఆల్రెడీ క్యాపిటల్ ఎన్లో ఉంది. ఈ కండిషన్ అనేది దీని మీనింగ్ ఇది. అయితే ఈ కండిషన్ అనేది ఓన్లీ 2, 5 మాత్రమే కాదు, ది సెట్ ఎన్లో ఉన్నటువంటి అన్ని నెంబర్స్కి కానీ సాటిస్ఫై చెందినట్లయితే, ట్రూ అయితే ఆ కండిషన్ని, అప్పుడు దీన్ని ప్లస్ అనేదాన్ని మనం బైనరీ ఆపరేషన్ అని అంటాం. ఇట్ ఈస్ బైనరీ ఆపరేషన్. బైనరీ ఆపరేషన్కి మరొక పేరు ఏంటంటే బైనరీ కంపోజిషన్ అని కూడా అంటాము. ఓకే, once again I repeat the definition of binary operation. Let A be a non-empty set. ఒక నాన్ ఎంప్టీ సెట్ తీసుకోవాలి. అండ్ లెట్ ఎఫ్ మ్యాప్స్ ఏ క్రాస్ ఏ ఇంటూ ఏ ఈజ్ ఏ మ్యాపింగ్. ఆ మ్యాపింగ్ అనేది తీసుకున్నట్లయితే ఆ మ్యాపింగ్నే దెన్ ఎఫ్ ఈజ్ కాల్డ్ బైనరీ ఆపరేషన్ ఆర్ బైనరీ కంపోజిషన్. ఓకే, నెక్స్ట్ ఈ బైనరీ ఆపరేషన్ని బేస్ చేసుకొని కొన్ని ప్రాపర్టీస్ అనేది ఇంప్రూవ్ చేయడం జరిగింది. ఏమేంటి అవి ఇప్పుడు చూద్దాం. There are many properties of the binary operations which are as follows. First property is closure property. Closure property అంటే ఏమిటి, దాని యొక్క డెఫినేషన్. కన్సిడర్ ఏ నాన్ ఎంప్టీ సెట్ ఏ. ఒక నాన్ ఎంప్టీ సెట్ ఏ తీసుకున్నట్లయితే ఏ బైనరీ ఆపరేషన్ స్టార్. ఇక్కడ స్టార్ అంటే మల్టిప్లికేషన్ అని మీనింగ్. ఓకే, ఒక సెట్ తీసుకున్నాం, ఒక బైనరీ ఆపరేషన్ స్టార్ అని తీసుకున్నాం. అయితే ఆ సెట్ని ఎప్పుడైతే క్లోజర్ అని చెప్పాలంటే ఈ కండిషన్ అనేది సాటిస్ఫై. ఇఫ్ ఏ స్టార్ బి బిలాంగ్స్ టు ఏ, ఈ కండిషన్ కానీ సాటిస్ఫై చెందినట్లయితే అప్పుడు ఆ సెట్ ఏని మనం క్లోజర్ అని అంటాం అండర్ ది ఆపరేషన్ స్టార్. హియర్ స్మాల్ ఏ స్మాల్ బీలు అనేవి ఎలిమెంట్స్ ఆఫ్ క్యాపిటల్ ఏ, ఆ సెట్ ఏలో ఉన్నటువంటి ఎలిమెంట్స్. ఓకే, వన్ ఎగ్జాంపుల్ చూద్దాం. The operation of addition on the set of integers is closed operation. Okay, set of integers ఇచ్చారు, ఎడిషన్ అనే ఆపరేషన్ ఇచ్చిండు, అయితే అది క్లోజ్డ్ అని చెప్పాలి. డెఫినేషన్ ప్రకారం మనకు ఒక సెట్ కావాలి. ఎగ్జాంపుల్ ఇచ్చినటువంటి సెట్ ఏంటంటే ది సెట్ ఆఫ్ ఇంటీజర్స్ జెడ్. జెడ్ అనేది ఒక నాన్ ఎంప్టీ సెట్. డెఫినేషన్లో ఆపరేషన్ ఏముంది, స్టార్ ఇచ్చాడు, కానీ మనకి ఇక్కడ ఎగ్జాంపుల్లో తీసుకోమంది ఏంటంటే ఎడిషన్. సో ఇట్ టేక్ ది బైనరీ ఆపరేషన్ ప్లస్ బై ది అబౌవ్ ది డెఫినేషన్ ప్రకారం ఈ కండిషన్ అంటే స్టార్ బదులు ఇక్కడ ప్లస్ తీసుకోవాలంతే. సో ఏ ప్లస్ బి బిలాంగ్స్ టు జెడ్, ఈ కండిషన్ కానీ సాటిస్ఫై చెందినట్లయితే ఈ జెడ్ని క్లోజర్ అంటాం అండర్ ది ఎడిషన్ ఆపరేషన్. దిస్ ఈస్ కాల్డ్ క్లోజర్ ప్రాపర్టీ. నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చేసి అసోసియేటివ్ ప్రాపర్టీ. నెక్స్ట్ ప్రాపర్టీ అసోసియేటివ్ ప్రాపర్టీ. ఈ ఫస్ట్ 2 సెంటెన్స్ అనేవి కామన్ ప్రతి ప్రాపర్టీలో. మనకి ఇక్కడ చేంజ్ అయ్యేది ఏంటంటే ఓన్లీ ఒక కండిషన్ చేంజ్ అవుతుంది అంతే. సో చూద్దాం. కన్సిడర్ ఏ నాన్ ఎంప్టీ సెట్ ఏ అండ్ బైనరీ ఆపరేషన్ స్టార్ ఆన్ ఏ. Then the operation star on A is associative if for every A, B, C belongs to A, we have A star B of star C equal to A star of B star C. ఈ కండిషన్ కానీ సాటిస్ఫై చెందినట్లయితే ఆ సెట్ ఏ అనేది అసోసియేటివ్ ప్రాపర్టీ అండర్ ది ఆపరేషన్ స్టార్ అంటాం. అది ఓకే. నౌ సపోజ్ వి టేక్ ది బైనరీ ఆపరేషన్ ప్లస్. ఇప్పుడు స్టార్ బదులు ప్లస్ అనే బైనరీ ఆపరేషన్ తీసుకున్నాం. అప్పుడు ఏ కండిషన్ సాటిస్ఫై అవ్వాలంటే
a plus b of plus c equal to a plus of b plus c. Then it is called associative under the addition. Okay, next property వచ్చేసి commutative property. Same, consider the non-empty set A and binary operation star on A, then the operation star on A is commutative. By mistake పడుతుంది, associative కదా ఇది, commutative. If for every a comma b belongs to A, we have a star b equal to b star A. ఈ కండిషన్ కానీ సాటిస్ఫై చెందినట్లయితే దాన్ని కామ్యుటేటివ్ ప్రాపర్టీ అని అంటాం. సేమ్, నవ్ వి టేక్ ది బైనరీ ఆపరేషన్ ప్లస్, స్టార్ బదులు ప్లస్ తీసుకున్నాం. దెన్ ఇట్ సాటిస్ఫై ది కండిషన్ a ప్లస్ b ఈక్వల్ టు b ప్లస్ a. దెన్ ఇట్ ఈస్ కాల్డ్ as commutative under the addition. This is a commutative property. Next property వచ్చేసి ఐడెంటిటీ ప్రాపర్టీ ఆర్ ఐడెంటిటీ లా. సేమ్, కన్సిడర్ ఏ నాన్ ఎంప్టీ సెట్ ఏ, ఒక నాన్ ఎంప్టీ సెట్ తీసుకున్నాం, ఒక బైనరీ ఆపరేషన్ స్టార్ ఆన్ ఏ తీసుకున్నాం. దెన్ ది ఆపరేషన్ స్టార్ యాజ్ ఏ ఐడెంటిటీ ప్రాపర్టీ ఇఫ్ దేర్ ఎగ్జిస్ట్ యాన్ ఎలిమెంట్ ఈ, ఒక ఏ అనే ఎలిమెంట్ అనేది ఎగ్జిస్ట్ అవ్వాలి క్యాపిటల్ ఏలో, సచ్ దట్ దిస్ కండిషన్ ఈజ్ సాటిస్ఫై. ఏ స్టార్ ఈ ఈక్వల్ టు ఈ స్టార్ ఏ ఈక్వల్ టు ఏ. దీని మీనింగ్ ఏంటంటే రైట్ ఐడెంటిటీ ఈక్వల్ టు లెఫ్ట్ ఐడెంటిటీ ఈక్వల్ టు ఏ. వాట్ ఈజ్ రైట్ ఐడెంటిటీ అండ్ లెఫ్ట్ ఐడెంటిటీ అది నోట్ పాయింట్లో చూద్దాం. లెట్ ఎస్ కామా స్టార్ బి ఎ సెట్, ఒక సెట్ ఎస్ ఈజ్ యూక్యూపిడ్ విత్ ఏ బైనరీ ఆపరేషన్. ఒక సెట్ అనేది ఒక బైనరీ ఆపరేషన్తో యూక్యూపిడ్ అయింది. దెన్ అన్ ఎలిమెంట్ ఈ ఆఫ్ ఎస్, ఎస్లో ఒక ఈ అనే ఎలిమెంట్ కానీ తీసుకున్నట్లయితే దాన్ని లెఫ్ట్ ఐడెంటిటీ అని ఎప్పుడు అంటామంటే it is satisfied this condition e star a equal to a for all a in S. Again, it is satisfied this condition a star e equal to a for all a in S. It is called right identity. So identity లా ఏంటంటే right identity equal to left identity equal to a. So here e is called identity element. E is called identity ఎలిమెంట్. ఒక ఎలిమెంట్ని ఐడెంటిటీ ఎలిమెంట్తో బైనరీ ఆపరేషన్తో చేస్తే సేమ్ అదే ఎలిమెంట్ అనేది వస్తుంది. అటువంటి ఎలిమెంట్ని మనం ఐడెంటిటీ ఎలిమెంట్ అని అంటాము. నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చేసి ఇన్వర్స్ ప్రాపర్టీ. కన్సిడర్ ఏ నాన్ ఎంప్టీ సెట్ ఏ యాజ్ ఎ బైనరీ ఆపరేషన్ స్టార్ ఆన్ ఏ, దెన్ ఆపరేషన్ ఈజ్ ద ఇన్వర్స్ ప్రాపర్టీ if for each a belongs to a there exists an element b in a. సో ఒక ఎలిమెంట్ అనేది ఎగ్జిస్ట్ అవ్వాలి b అనే ఎలిమెంట్, such that a star b equal to b star a equal to e, a star b equal to b star a equal to e. This condition is satisfied, it is called inverse property. Here b is called inverse of a. ఇక్కడ మనం bని a యొక్క ఇన్వర్స్ అని అంటాం. Let's see the definition. Consider a non-empty set A and binary operation star on A. Then the operation star has the idempotent property if for each A belongs to A we have A star A equal to A for all A belongs to A. A star A equal to A. This condition is satisfied, then it is called as idempotent property. Next property, distributive property. Let us see. Consider a non-empty set A and binary operation star on A, then the operation star distributes over plus. If for every a comma b c belongs to A, we have these two conditions are satisfied. In distributive, that is, we take the two binary operations. First one multiplication and addition operation. What are the condition? A star of b plus c equal to a star of b of plus of a star c.
This condition is called left distributivity. Next, B plus C of star A equal to B star A plus C star A. This condition is called right distributivity. This two condition is satisfied, then it is called distributive law. Last and final property, cancellation property. Consider a non-empty set A and binary operation star on A. Then the operation star has the cancellation property if for every A comma B comma C belongs to A, we have A star B equal to A star C equal to B equal to C. This is called left cancellation. In left cancellation, here ఇక్కడ క్యాన్సిల్ చేసింది ఏంటంటే లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఎలిమెంట్ ఏమున్నాయంటే ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఎలిమెంట్ ఏ. సో ఈ రెండు క్యాన్సిల్ చేసాం కాబట్టి ఇంకా రిమైన్ ఏముంది, బి ఈక్వల్ టు సి. సో లెఫ్ట్ సైడ్ క్యాన్సిల్ చేసాం కాబట్టి లెఫ్ట్ క్యాన్సిలేషన్లో అన్నాం. నెక్స్ట్ అదేవిధంగా బి స్టార్ ఏ ఈక్వల్ టు సి స్టార్ ఏ. ఇప్పుడు ఎలిమెంట్కి రైట్ సైడ్ ఉన్నదాన్ని క్యాన్సిలేషన్ చేసాం, ఏ అనేది రైట్ సైడ్ ఉంది. సో రైట్ సైడ్ ఉన్నటువంటి ఎలిమెంట్ క్యాన్సిల్ చేసాం, రిమైనింగ్ ఉన్నాయి రాసుకున్నాం, బి ఈక్వల్ టు సి. దిస్ ఈజ్ రైట్ క్యాన్సిలేషన్ లా. ఈ 8 ప్రాపర్టీస్ని మనం బైనరీ ఆపరేషన్ బేస్ చేసుకున్నటువంటి ప్రాపర్టీస్.